ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. ఛానల్లోకి స్వాగతం. ఈ రోజు మనం ఏప్రిల్ 15 తర్వాత మకర రాశి వారికి ఏ అద్భుతాలు జరగబోతున్నాయి, వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో ఏ విధమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి తెలుసుకుందాం. అదే విధంగా మకర రాశి వారికి గ్రహ మార్పుల ద్వారా ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది, వారి వివాహ, కుటుంబ, ఆర్థిక పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతోంది, మకర రాశి వారికి ఈ సంవత్సరం జరిగే మార్పులు, ఫలితాలు, వారి యొక్క అదృష్ట సంఖ్యలు, అంతేకాకుండా మకర రాశి వారు ఏ దేవతారాధన చేయడం ద్వారా మంచి ఫలితాలను అందుకోబోతున్నారో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. మకర రాశి వారికి జీవితం మలుపు తిరగబోతోంది. వీరి జీవితంలో అద్భుత పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఏప్రిల్ 15 తర్వాత మకర రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. వీరు ప్రతి రంగంలోనూ అభ్యున్నతిని సాధిస్తారు. ఏప్రిల్ 15 తర్వాత మకర రాశి వారికి అంతులేని అద్భుతాలు జరగబోతున్నాయి. మకర రాశి వారికి ఇది అద్భుతమైన కాలం. మీరు ఏ పని మొదలు పెట్టాలనుకున్నా ఈ సమయంలో మొదలు పెట్టడం ద్వారా ఆ పని విజయవంతమవుతుంది. ఈ సమయంలో మొదలు పెట్టడం ద్వారా ఎటువంటి పనికైనా విజయమే వరిస్తుంది తప్ప నష్టం అనేది జరగదు. మకర రాశి వారు సమయపాలన పాటించడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా కుటుంబంలో సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఈ రాశి వారికి ఓపిక చాలా ఎక్కువ. కష్టపడే తత్వం ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది. కష్టే ఫలే అనే సిద్ధాంతాన్ని వీరు బాగా నమ్ముతారు. స్థిరత్వంగా ఉండడం, ధైర్యంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం ఈ రాశి వారి ముఖ్య గుణాలు. ఈ రాశి వారికి దయాగుణం, దానగుణం ఎక్కువ. నమ్మిన వ్యక్తి మోసం చేసినప్పటికీ మకర రాశి వారు వారి పట్ల క్షమాగుణం ప్రదర్శిస్తారు. ఎంత పెద్ద తప్పు చేసినప్పటికీ తాము నమ్మిన వ్యక్తిని నట్టేట ముంచరు. మకర రాశి వారు కష్టాలకి కృంగిపోరు. కష్టాలను ఎదుర్కొంటూ ఫలితాలను పొందుతారు. మకర రాశి వారికి ఏప్రిల్ 15 తర్వాత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ప్రతి విషయంలోనూ అనుకోని మార్పులు జరిగి మంచి ఫలితాలను అందుకుంటారు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఈ సంవత్సరం మకర రాశి వారికి గృహ నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా వాహనాలని కొనుగోలు చేస్తారు. ధన, కనక, వస్తు, వాహనాలు సిద్ధిస్తాయి. ఉన్న ఇంట్లో ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా జీవించాలి అనుకునేవారు ఈ చిన్న పరిహారం చేయడం ద్వారా అద్భుత లాభాలని గడిస్తారు. ఎప్పుడూ కూడా మనం ఉండే ఇంటిలో ఉత్తరం వైపు వైట్ పెయింట్ వేసి ఉంచడం ద్వారా కుబేరుని యొక్క ఆశీస్సులు లభిస్తాయి. తద్వారా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. అదేవిధంగా ఆగ్నేయం వైపు పచ్చ లైట్ పెట్టుకోవాలి. ఇంట్లో బీరువా పెట్టుకునేటప్పుడు వాస్తు ప్రకారం పెట్టుకోవడం ద్వారా సత్ఫలితాలను అందుకుంటారు. మకర రాశి వారికి ఏప్రిల్ 15 తర్వాత వివాహ అవకాశాలు వస్తాయి. వీరి జీవితంలో వివాహ మార్పులు చోటు చేసుకుంటాయి. ఎప్పటి నుంచో వివాహం కాక బాధపడుతున్న మకర రాశి వారికి ఈ సంవత్సరం వివాహం అవుతుంది. వారి వివాహంలో ఆనందాన్ని పొందుతారు. వారి వివాహ జీవితం ఆనందకరంగా ఉంటుంది. మకర రాశి వారికి యాంటిక్ వస్తువులను సేకరించి అభిలాష ఎక్కువగా ఉంటుంది. దీనికోసం ఎంత ధనం ఖర్చైనప్పటికీ వీరు దానిని లెక్క చెయ్యరు. మకర రాశి వారికి మంచి వస్త్రధారణ అంటే ఇష్టం. ఫోటోగ్రఫీ, చిత్రాలను సేకరించడం, ప్రముఖ వ్యక్తుల బయోగ్రఫీ తెలుసుకోవడం, నాణేల సేకరణ అంటే వీరికి ఎక్కువ ఇష్టం. వీటి కోసం ఎంతటి కష్టాన్నైనా భరిస్తారు. వీటి ప్రయత్న సాధనలో అలుపెరగని విక్రమార్కునిలా కష్టపడతారు. వీరు ఇతరులకు రోల్ మోడల్ గా ఉండడానికి ఇష్టపడతారు. వీరు చేసే ప్రతి పనిలోనూ అలసట చెందక ఓపిగ్గా చేస్తూ విజయాలని అందుకుంటారు. మకర రాశి వారికి సహనం చాలా ఎక్కువ. అదే విధంగా కోపం కూడా త్వరగా వస్తుంది. అయితే అది ఎక్కువసేపు ఉండదు. అంతేకాకుండా ఏప్రిల్ 2వ వారంలో మకర రాశి వారు తీసుకునే దృఢమైన నిర్ణయాల ద్వారా కొంత నష్టం వాటిల్లుతుంది. మకర రాశి వారు ప్రేమకు ప్రాప్తులు. వీరు ఎదుటి వారి ప్రేమకు ఎక్కువ ఆకర్షితులవుతారు. అతి ప్రేమను ప్రదర్శించడం ద్వారా ఎదుటి వ్యక్తుల చేతుల్లో కీలుబొమ్మలవుతారు. మకర రాశి వారు తెలివితేటలతో పనిచేయడమే కాకుండా తమ తోటి వారితో చాకచక్యంగా పనులు చేయిస్తారు. రాజకీయ నాయకులు ఈ సంవత్సరం మధ్యమ ఫలితాలను అందుకోబోతున్నారు. వీరికి సమాజంలో పలుకుబడి తగ్గే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ప్రజల్లో వీరి పట్ల నమ్మకం తగ్గి అనుమానం పెరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. వీరు ప్రజలకు చేసే మంచి ద్వారా వీరి పట్ల సానుకూల దృక్పథం ఏర్పడే అవకాశం ఉంది. రాజకీయ నాయకులు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొద్దిగా ఆలోచించి వ్యవహరించడం మంచిది. ఏలినాటి శని సంచారం 2 ఒకటి కాదు, గుర్తుపెట్టుకోండి. శని మహార్దశ అనేది అదృష్టాలను మరియు దురదృష్టాలను కూడా ఇస్తుంది. జాతకరీత్యా గ్రహస్థితిని అనుసరించి ఏ గ్రహస్థితి జరుగుతుందో ఆ గ్రహానికి పూజ చేయడం ద్వారా మంచి ఫలితాలను అందుకుంటారు. శని ప్రభావం ద్వారా ఈ రాశి వారు మొదట్లో అనుకున్న ఫలితాలను అందుకోకపోయినప్పటికీ గ్రహాల మార్పిడి ద్వారా మంచి సత్ఫలితాలను అందుకోబోతున్నారు. మకర రాశి వారికి అనుకోని వరాలను కానుకగా ఇవ్వబోతోంది.
ధనం విషయంలో మకర రాశి వారికి అద్భుత మార్పులు జరగబోతాయి. వీరికి ఏప్రిల్ 15 తర్వాత అద్భుత ధనయోగం లభిస్తుంది. వీరు విలాసవంతమైన ఖర్చుల కోసం ధనాన్ని దుర్వినియోగం చేస్తారు. లగ్జరీ లైఫ్ కోసం ధనాన్ని ఖర్చు చేసి ఆర్థికంగా నష్టపోతారు. వ్యాపారంలో కానీ సెక్స్ విషయంలో కానీ నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది. సాంఘిక కార్యక్రమాలలో ఎక్కువగా రాణిస్తారు. వీరు సాంఘిక కార్యక్రమాలలో మంచి పేరు ప్రతిష్టలని పొందుతారు. మకర రాశి వారికి వ్యాపార పరంగా సానుకూల వాతావరణం ఏర్పడనుంది. వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, సంగీత పరికరాలు వంటి వ్యాపారాలలో మకర రాశి వారు ఎక్కువగా రాణిస్తారు. నూతనంగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారు ఈ వ్యాపారాలు ప్రారంభించడం ద్వారా అధిక లాభాలని అందుకుంటారు. వ్యాపార పరంగా నిర్ణయాలు తీసుకోవాల్సినప్పుడు దూకుడు ప్రదర్శించకుండా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలను అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారం చేసేటప్పుడు వ్యాపారంలో భాగస్వాముల పట్ల కాస్త జాగ్రత్త వ్యవహరించడం మంచిది. వీరి తొందరపాటి నిర్ణయాల కారణంగా వ్యాపారంలో నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మకర రాశి వారికి మంచి శారీరక నిర్మాణం ఉంటుంది. మకర రాశి వారికి ఈ సంవత్సరం అనారోగ్య సమస్యలన్నీ తగ్గి ఆరోగ్యవంతులవుతారు. పనిలో ఒత్తిడి కారణంగా సమయానికి ఆహారం, నిద్ర లేకపోవడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఊపిరితిత్తులు, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మకర రాశి వారికి అదృష్ట రంగు తెలుపు. అదృష్ట వారం శుక్రవారం. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 6. మధ్య వయసు కలిగిన మకర రాశి వారు ఏప్రిల్ 15 తర్వాత నుండి ఉత్తమ ఫలితాలు అందుకుంటారు. మకర రాశి వారు ఇతరుల మాటను లెక్క చేయరు. వయసులో ఉన్నప్పుడు కష్టపడకుండా ఉండడం వల్ల వయసు మళ్లిన తర్వాత కష్టపడడానికి ఇష్టపడరు. ఎవరు ఏం చెప్పినా శ్రద్ధగా వింటారు. కానీ వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తారు. కుటుంబ సభ్యులు వీరిని అదుపులో ఉంచలేరు. కేవలం ఒక జ్యేష్ఠ కుమార్తె మాత్రమే వీరిని శాసిస్తుంది. మకర రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పం, కార్యదీక్షతో ఉంటారు. ఏదైనా పనిని తలపెడితే ఆ పని పూర్తయ్యేంత వరకు విశ్రాంతి లేకుండా నిరంతరం కష్టపడే మనస్తత్వం కలవారు. మకర రాశి వారు సంగీత ప్రియులు. మకర రాశిలో జన్మించిన స్త్రీలు మంచి సౌందర్యం కలవారు. ఈ రాశిలో జన్మించిన వారు అందంతో పాటు అణకువ కలిగి ఉంటారు. పెద్దల పట్ల గౌరవం ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యుల పట్ల ప్రేమాభిమానాలు ఎక్కువగా చూపిస్తారు. తమ జీవిత భాగస్వామి ద్వారా అంతులేని ఆనందాలని పొందుతారు. మకర రాశి స్త్రీలకు మొండితనం ఎక్కువ. అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు. మకర రాశి స్త్రీలకు ఏప్రిల్ 15 తర్వాత ఉద్యోగ వ్యాపారాలలో మంచి ఫలితాలు రాబోతున్నాయి. వీరు ఉద్యోగంలో ప్రమోషన్లు అందుకుంటారు. వీరు పనిచేస్తున్న చోట మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఏప్రిల్ 15 తర్వాత మకర రాశి వారు విద్యలో అత్యున్నత స్థాయిని చేరుకుంటారు. కష్టపడి చదివి పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. అంతేకాకుండా విదేశాల్లో విద్యనభ్యసించే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రాశి వారు ఈ సంవత్సరం ఎక్కువగా ప్రభుత్వం నుండి వచ్చే సబ్సిడీలు, రుణాలు, ఉద్యోగాలు అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం కనిపిస్తుంది. విద్యలో వీరు అత్యున్నత శిఖరాలను అందుకోబోతున్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 15 తర్వాత మకర రాశి వారికి సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. విదేశాలలో మంచి పొజిషన్ కి చేరుకోబోతున్నారు. ముఖ్యమైన పనులు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రతికూల తేదీలు 2, 4, 6, 8, 9, 15, 18. ప్రతికూల తేదీలలో ఎటువంటి పనులు చేసుకోకపోవడం మంచిది. అంతేకాకుండా ఏప్రిల్ నెలలో మకర రాశి వారు వీలైనప్పుడల్లా అమ్మవారి ఆలయాలను దర్శించడం మంచిది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఏప్రిల్ 15 తర్వాత మకర రాశి వారికి ఏ అద్భుతాలు జరగబోతున్నాయి, ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది, మకర రాశి వారు ఏ దేవతారాధన చేయడం ద్వారా మంచి ఫలితాలను అందుకోబోతున్నారు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు గనక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో మకర రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్ కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.